ఆంటీ ఆంటీ నీ ఏదో కంగారికి గ్రైండర్ లో చేయి పెట్టేసేదాన్ని. పెద్ద గొడవ జరుగుతోంది ఆంటీ. ఏమీ లేదే. అవునులే, పక్క నుంచే వెళ్ళిపోతున్న నీ కొడుకు ఏం కనిపించలేదు, ఇంట్లో ఉన్న తల్లివి నీకేం కనిపిస్తుందిలే. సరే చెప్పు, ఏం జరిగింది? ఉదయాన్నే లేట్ అయితే కొంచెం తన్ను అడిగితే ఉన్నాయి లేని అన్ని కలిపి చెప్పుది, నన్ను అడుగు నిజం చెప్పు. లేదంటే నేను చెప్తాను. అమ్మా, ఒక మగాడికి ఆడదానికి గొడవ జరిగిందనుకో ఎవరిని అంటారమ్మా? మగాడిని అంటారు. మొత్తం అక్కడ ఉన్న వాళ్ళందరూ తను ఆపుతున్నారు. అంటే ఆటో వాడితో గొడవ. ఇక్కడ నన్నే మాట్లాడినవడం లేదంటే అక్కడ ఆటో వాడి పరిస్థితి ఆలోచించు. పాపం ఆటోవాడు తను మీద మీద పడి అరుస్తుంటే భయపడి ఆటోలో దాక్కున్నాడు. ఈవిడి గారికి సపోర్ట్ చేయాలంట. అన్ని అబద్ధాలు చెప్తున్నాడు ఆంటీ. మా అన్న ఎప్పుడు నిజాలే మాట్లాడతాడు, ఈ రోజు ఇంకా పర్ఫెక్ట్ గా మాట్లాడాడు. ఒకటేసుకో. అందరూ కలిసి నన్ను ఏడిపిస్తున్నారు. లేకుండా కళ్ళు తెరుచుకుంటుంది. మేకప్ పోరా, పాపం చిన్న పిల్ల. రంగా గురించా? అవును సార్. అతని ఫ్యామిలీ లాయర్ నా దగ్గరికి వచ్చి అతని మీద కంప్లైంట్ ఇస్తున్నారా? ఏదో చూసి చూడనట్టు పోండి. ఎందుకు లేనిపోని తలనొప్పి? ఇంతో పెట్టుకుని ప్రాణాలతో బయటికి వెళ్దామనే. ఈ సిటీలో మీరే పెద్ద లాయర్ అని ఇక్కడికి వచ్చాం, మీరే అలా అంటే ఎలా? సరిపోయింది, ఆయన వచ్చేసాడు. నమస్కారం సార్. నువ్వు ఒక లాయర్వేనా? పైగా ఎంబీబీఎస్ చదివిన లాయరు. పైప్ అన్న తర్వాత మంచి నీళ్లు వస్తాయి, చెడ్డ నీళ్లు వస్తాయి. రాజకీయాలన్న తర్వాత మంచి వాళ్ళు ఉంటారు, చెడ్డ వాళ్ళు ఉంటారు. ఈ మాత్రం తెలియకుండా నోటీసులు పంపిస్తావా? ఇదిగో చూడు, ఇక మీదట మా అయ్య గారికి నీ దగ్గర నుంచి ఏదైనా నోటీస్ వచ్చిందనుకో. అది కాదు సార్. సార్, ఇతను నా ఫ్రెండ్. ఇతని స్థలాన్ని మీ వాళ్ళు దౌర్జన్యంగా అడుగుతున్నారంట. ఇలాంటి విషయాలు ఇంతటితో ఆగిపోవాలి. ఇంకోసారి నా చెవిన పడ్డాయో వీళ్లకంటే ముందు నువ్వు పోతావు. నీకు మళ్ళా అసిస్టెంట్లు ఒకటి. వాళ్ళకి చెప్పు కొంచెం. మీ వల్ల నా ప్రాణం మీదకి వచ్చేటట్టుంది. పోండయ్యా. వెళ్దాం రా. అమ్మా, పేపర్ చూసా. పక్కనే ఉంది కదరా. నాన్నా. ఏంటమ్మా? నాన్న ఎంత ట్రై చేస్తున్నా కరెక్ట్ ఆన్సర్ రావట్లేదు నాన్న. అమ్మా, నాన్నెందుకు టెన్షన్ గా ఉన్నారు? తెలీదే, బానే ఉన్నారుగా. ఏది ఇదా? ఆ సమ్మే నాన్న. ఎంత అమాయకంగా నటిస్తుంది. అయ్యా, అయ్యా రావయ్యా. అరే లోపలికి రావయ్యా. అయ్యా, ఈ ఫామ్ పూర్తి చేసి పెట్టండి అయ్యా. ఏంటి బ్యాంకులోనా అప్పు తీసుకుంటున్నావా? కాదయ్యా, మా అబ్బాయిని కాన్వెంట్ స్కూల్లో జాయిన్ చేస్తున్నాను. ఈ ఫామ్ కోసం రాత్రంతా అక్కడే పడుకుని తీసుకొస్తున్నాను. చాలా పెద్ద క్యూ ఉందయ్యా. ఇది తీసుకుని తిన్నగా మీ దగ్గరికి వచ్చానయ్యా. ఇదిగోండి. పెద్ద స్కూల్లోనే చేర్పిస్తున్నావే. ఈ ఫామ్ 500 రూపాయలంటయ్యా. ఉంటుందయ్యా. ఇది నువ్వు రేపొచ్చి తీసుకో. ఇప్పుడే పూర్తి చేసి ఇచ్చేస్తే తీసుకెళ్ళి చేస్తానయ్యా. అటెస్టేషన్ తీసుకోవాలి అయ్యా. సంతకం పెట్టించాలి. నేను పెట్టిస్తాను, నువ్వు రేపొచ్చి తీసుకో. సరే, వెళ్ళొస్తానయ్యా.